ఫ్యాక్టర్ నెంబర్ 1, ఎక్కడైతే జనసంచారం ఎక్కువ ఉంటుంది, ఎక్కడైతే పెద్ద పెద్ద టాల్ బిల్డింగ్స్ ఉంటాయో అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది దీని స్కేల్. ఎందుకంటే పైనుంచి గాలి కొడుతున్నప్పుడు ఎవ్రీ సింగిల్ థింగ్ ఇవాళ వీడియోలో మనం మాట్లాడదాం. ఆల్రెడీ మోదీ గారి నుంచి బయటికి ఒక పబ్లిక్ ట్వీట్ వచ్చింది, ఎక్స్పోస్ట్ వచ్చింది. వీఆర్ డీప్లీ సాడెండ్ అండ్ ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా మేము అసిస్టెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది భారత్ అని చెప్పి. ఆల్మోస్ట్ ఈ రెండు ఎర్త్క్వేక్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ లొకేషన్లోనే వచ్చినాయి. నార్దర్న్ వెనిజువేలాలో ఒకటి వెస్ట్ ఆఫ్ కరాకస్ ఉంటే ఒకటి సౌత్ వెస్ట్ ఆఫ్ కరాకస్ ఉంది. మూడోది ఫాల్ట్ లైన్. ఇది ఎగ్జాక్ట్గా మీకు చెప్పాలంటే దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒకదాని కింద ఒక్కొక్కటి వెళ్ళి అలా మీదకి వస్తే ఇట్స్ వెరీ డేంజరస్. ఇదే కానీ సముద్రం కింద ఈ 2 ప్లేట్స్ కానీ ఉంటే అదే సునామీ. ఈ పర్టికులర్ కేసులో వెనిజువేలాలో సునామీ. సో ఐ రియలీ హోప్ ఈ సిచ్యువేషన్ నుంచి వెనిజువేలా ఎంత త్వరగా వెళ్ళేది అంత త్వరగా బయటకు రావాలి. ఇట్ రిక్వైర్స్ ఆల్ ద హెల్ప్ రైట్ నౌ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. అందులో భారతదేశం కూడా ఉండాలి. వెనిజువేలాలో ఎర్త్క్వేక్, ఈ న్యూస్ మీ దాకా వచ్చే ఉంటుంది కదా. Last night, Venezuela was hit by not one, but 2 massive earthquakes, 39 seconds apart. And what happened? నేను పచ్చిగా చెప్తున్నా, ఈ గ్రావిటాస్ మీకు అర్థం కావాలంటే ఒక్క 7.2 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ రావడమే చాలా ఎక్కువ. అలాంటిది 39 సెకండ్ల వ్యవధిలో రెండు, ఒకటి 7.2 ఇంకోటి 7.5. ఒకదాని డెప్త్ 23 కిలోమీటర్లు అయితే రెండో దాని డెప్త్ 10 కిలోమీటర్లు మాత్రమే. బోత్ ఆర్ షాలో ఎర్త్క్వేక్స్. దాని రిజల్ట్ ఏంటో తెలుసా? టెన్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ డెత్స్. దీని స్కేల్ మీకు చెప్తున్నా ఇవాళ. ఒక స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు వెనిజువేలాలో. The back-to-back quakes, described as among the strongest in over a century, have triggered a national state of emergency, grounded flights, schools closed, of course, and thousands left on the streets amid ongoing aftershocks. ఎయిర్పోర్ట్స్ ఇవాళ క్లోజ్డ్ ఉన్నాయి. స్కూల్స్, కెఫేలు ఏవైతే నిత్యావసర వస్తువులు కాకుండా ఉంటాయో ప్రతి ఒక్కటి ఇవాళ క్లోజ్డ్ ఉంది. అండ్ ఎమర్జెన్సీ అంటే ఏదో కొన్ని విషయాలు క్లోజ్ చేసేయడం మాత్రమే కాదు. ఇవాళ నార్దర్న్ వెనిజువేలాలో ఏదైతే ముఖ్యంగా ఎయిర్పోర్ట్లో మనం చూస్తున్న విజువల్స్ ఉన్నాయి కదా, ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని పరిగెడుతున్నారు జనాలు. అందుకే ఎమర్జెన్సీ. అండ్ ఈ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏమేం జరగచ్చు అనే డౌట్ మనకు రావడం సర్వసాధారణం. అది ఫస్ట్ మనీ ఇమీడియట్గా రిలీజ్ చేసే కెపాసిటీ గవర్నమెంట్ ఇస్తుంది. అన్నింటికన్నా రెస్క్యూ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రయారిటీస్ వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు ఎవరైతే ఇంటర్నల్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆవిడ ఎటువంటి హెల్ప్ అయినా వాళ్ళు తీసుకోవడానికి ఆవిడ రెడీగా ఉండాలి. అండ్ ఈ ఎంటైర్ ఎర్త్క్వేక్ సిచ్యువేషన్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం మాట్లాడదాం. మనందరికీ తెలిసినట్టే కెరాకస్ కదా క్యాపిటల్ వెనిజువేలాకి. ఈ కెరాకస్కి కొన్ని కిలోమీటర్ల దూరంలో 1.5 hours దూరంలో ఈ ఎర్త్క్వేక్ యొక్క ఎపిసెంటర్ ఉంది. ఇన్ఫాక్ట్ 2 ట్విన్ ఎర్త్క్వేక్స్ ఇవి పక్కనే జరిగినాయి 40 seconds వ్యవధిలో. ఏ టైంలో? నిన్న సాయంత్రం 6 అక్కడ లోకల్ టైంలో. ఈ ఏరియా పేరు మొరాన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎపిసెంటర్ ఇదైనప్పటికీ ఏబీసీ ఐలాండ్స్ నుంచి క్యూబా దాకా అంతెందుకు 1700 కిలోమీటర్ల దూరంలో బ్రెజిల్ ఉంది. బ్రెజిల్ దాకా తగిలిన ట్రెమర్స్. ఆ స్కేల్ ఎర్త్క్వేక్ ఇది. 7 magnitude అంటే మామూలు విషయం కాదు అది. నిన్న లాస్ట్ ఇయర్ బ్యాంకాక్ లో వచ్చింది March 29th ఆ టైంలో. దాని మీద నేను వీడియో చేసినప్పుడు చెప్పా 7.8, 7.9 magnitude అది. అండ్ లాగరిథమిక్ స్కేల్లో పెరుగుతుంటది. ఏదో 1 అంటే ఇంత, 2 అంటే ఇది, 3 అంటే ఇది అన్నట్టు కాదు. 7.2 ఇస్ హ్యూజ్. అండ్ అలాంటివి 2 వచ్చినాయి. మీరు విజువల్స్ ఒకసారి చూడండి. నేను చెప్పడం కన్నా ఇది ఎయిర్పోర్ట్. ఇది వెనిజువేలా ఎయిర్పోర్ట్. సడన్ గా వచ్చేసరికి జనాలకి ఎటు పరిగెట్టాలో కూడా అర్థం కావట్లా. ఒకసారి 2 విషయాలు చూడండి మీరు. బేస్బాల్ మ్యాచ్ నడుస్తుంది, నార్మల్ గా బాల్ వేస్తున్నారు, కొడుతున్నారు, అంతా నడుస్తుంది. సడన్ గా ఆ ట్రెమర్స్ గానీ, ఆ షేక్, ఆ స్కేల్ ఒకసారి మీరు చూడండి. సడన్ గా అందరూ కలిపి ఒకేసారి పరిగెడుతున్నారు. ఇవే కాకుండా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ బిల్డింగ్స్ కూలిపోయినాయి. ఎంతమంది ఫెటాలిటీస్ ఉన్నాయో చెప్పడానికి కూడా ఆ ఎగ్జాక్ట్ నెంబర్ బయటికి రావట్లేదు. ఇవాళ రెస్క్యూ ఆపరేషన్స్ నడుస్తున్నాయి. ఎంతమంది అయితే చనిపోయారో మనకి స్కేల్ బయటికి తర్వాత తెలుస్తుంది. కానీ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు చెప్తున్న మాట ఒకటే, చిన్న నంబర్ అయితే కాదు అని. అందుకని ఎర్త్క్వేక్ గురించి మనం ఏమైనా తెలుసుకోవాలన్నా అది ఎలా జరిగింది, వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ఇట్. అండ్ పొలిటికల్గా కూడా వెనిజువేలాకి చాలా పెద్ద బ్లో ఇది. ఆల్రెడీ ఎకనామిక్గా సఫర్ అవుతుంది. అండ్ ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు దీని నుంచి అధిగమించి దీని నుంచి బయటికి రావడానికి ఎంత టైం పడుతుందో అది ఎవ్రీ సింగిల్ థింగ్ ఇవాళ వీడియోలో మనం మాట్లాడదాం. ఆల్రెడీ మోదీ గారి నుంచి బయటికి ఒక పబ్లిక్ ట్వీట్ వచ్చింది, ఎక్స్పోస్ట్ వచ్చింది. వీఆర్ డీప్లీ సాడెండ్ అండ్ ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా మేము అసిస్టెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది భారత్ అని చెప్పి. చైనా నుంచి అంత ఫాస్ట్గా ఎటువంటి ట్వీట్ ఏం రాలేదు. దట్స్ ఎక్స్పెక్టెడ్. ఎనీవేస్ దీని సైన్స్ గురించి మనం ఒకసారి మాట్లాడాలి. దానికన్నా ముందు ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఇంపార్టెంట్ సంఘటన జరిగినా కూడా దాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అది మీ దగ్గర రావాలంటే మీరు ఒకటే విషయం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. సైంటిఫిక్ గా అసలు మీకు ఏమాత్రం క్లారిటీ రావాలన్నా 3 terms మీరు తెలుసుకోవాలి. హైపోసెంటర్, ఎపిసెంటర్, ఫాల్ట్ లైన్. ముందుగా ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు చాలా మంది పైన జరిగే వ్యవహారం నేల మీద జరుగుతుందేమో అనుకుంటారు. కానీ దీని జెనిసిస్ అనేది హైపోసెంటర్ దగ్గర మొదలవుతుంది. అది భూమికి ఎన్నో కిలోమీటర్ల కింద ఉంటుంది. అండ్ దాన్ని కూడా రకరకాల విధాలుగా మనం సెగ్రిగేట్ చేస్తాం. 70 కిలోమీటర్ల లోపల ఉంటే దీన్ని షాలో ఎర్త్క్వేక్ అంటారు. 70 నుంచి 140 వరకు ఇంటర్మీడియట్ అంటారు. 140 కన్నా ఎక్కువ ఉంటే 300 kilometers దాకా ఉంటే డీప్ ఎర్త్క్వేక్ అంటారు. అండ్ ఈ పేరు మిమ్మల్ని మోసం చేసేలా చేయకండి. షాలో అంటే ఇక్కడ అతిపెద్ద ఎర్త్క్వేక్ అని. ఎందుకంటే సర్ఫేస్ దగ్గర హైపోసెంటర్ ఉంటుంది కాబట్టి దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ పర్టికులర్ కేసు మనం తీసుకుంటే 2 ఎర్త్క్వేక్స్ వచ్చినాయి. ఫస్ట్ ఎర్త్క్వేక్ 23 kilometers, సెకండ్ 10 kilometers. 2 షాలో, రెండోది ఇంకా షాలో. రెండో టర్మ్ ఇస్ ఎపిసెంటర్. అంటే హైపోసెంటర్ కి పర్పెండిక్యులర్ గా ఒక గీత గీసి సర్ఫేస్ మీద పాయింట్ పెడితే దాన్ని ఎపిసెంటర్ అంటారు. మొరాన్ అనే లొకేషన్ చెప్పాను కదా, కరాకస్ బయట ఉంది అని చెప్పి, ఇది ఎపిసెంటర్. ఆల్మోస్ట్ ఈ రెండు ఎర్త్క్వేక్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ లొకేషన్ లోనే వచ్చినాయి నార్దర్న్ వెనిజువేలాలో. ఒకటి వెస్ట్ ఆఫ్
కరాకస్ ఉంటే ఒకటి సౌత్ వెస్ట్ ఆఫ్ కరాకస్ ఉంది. మూడోది ఫాల్ట్ లైన్. ఇది ఎగ్జాక్ట్గా మీకు చెప్పాలంటే జనరల్గా మనం ల్యాండ్ అనగానే అంతా ఒక ప్లేట్ అనుకుంటారు ప్రపంచం అంతా, కానీ అలా కాదు. మల్టిపుల్ ప్లేట్స్ సమ్మేళనం ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ వెనిజువేలానే మనం చూస్తే కెరేబియన్ ప్లేట్ ఉంది, సౌత్ అమెరికన్ ప్లేట్ ఉంది. మన సైడ్ మనం చూసుకుంటే యురేషియన్ ప్లేట్, ఇలా రకరకాల ప్లేట్స్ ఉంటాయి, మల్టిపుల్ ప్లేట్స్ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు ఈ ప్లేట్స్ మధ్యలో ఉండే గ్యాప్ ఉంటుంది కదా, అది ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది. కొన్ని ప్లేట్స్ కన్వర్జెంట్ వెళ్తుంటాయి, కొన్ని ప్లేట్స్ డైవర్జెంట్ వెళ్తుంటాయి, కొన్ని పర్పెండిక్యులర్ గా వెళ్తుంటాయి. అండ్ అది చాలా నెగ్లిజిబుల్ ఉంటుంది అనమాట. అంటే ఒక సంవత్సరం మొత్తానికి ఒక మిల్లీమీటర్లు. కానీ మూమెంట్ వల్ల ఏదైతే ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది కదా, ఆ ఎనర్జీ స్టోర్ అవుతూ ఉంటుంది ప్లేట్స్ మధ్యలో. అండ్ క్రమేణా ఇలాంటి ఎర్త్ క్వేక్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఈ వెనిజువేలా మాటకి ఏమైనా వస్తే లాస్ట్ ఈ స్కేల్లో వచ్చిన ఎర్త్ క్వేక్ లాస్ట్ టైం 1967 లో వచ్చింది. అండ్ ఇక్కడ జనరల్ గా అందరికీ వచ్చే డౌట్లు కొన్ని ఆన్సర్ చేద్దాం మనం. ఫాల్ట్ లైన్ ఉంది, ఫాల్ట్ లైన్ దగ్గరలోనే హైపో సెంటర్ ఉంటుంది. ఎప్పుడైనా ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు హైపో సెంటర్ పైన ఎపి సెంటర్ ఉంటుంది. ఇప్పుడు చుట్టుపక్కల ఎక్కడ ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది, మనకి ఎపి సెంటర్ పక్కన జరుగుతుందో దూరంగా జరుగుతుంది అంటే అలాంటి సెట్ రూల్ ఏం లేదు. జనరల్ గా అందరికి ఈజీగా అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే రెండు కేటగిరీస్ ఉంటాయి, రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫ్యాక్టర్ నెంబర్ 1, ఎక్కడైతే జనసంచారం ఎక్కువ ఉంటుంది, ఎక్కడైతే పెద్ద పెద్ద టాల్ బిల్డింగ్స్ ఉంటాయి అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది దీని స్కేల్. ఎందుకంటే పైనుంచి గాలి కొడుతున్నప్పుడు టార్షనల్ రెసినెన్స్ కానీ, ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఇంజనీరింగ్ టర్మ్స్ ఇవి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉందనుకోండి, మీరు సెంటర్లో పుష్ చేసి ఏదైనా సెల్ ఫోన్ ని అది ఇట్లా మూవ్ అవుతుంది, కానీ ఆఫ్ సెంటర్ వెళ్ళి మనం పుష్ చేస్తే ఒక టార్షన్ క్రియేట్ అవుతుంది. ఫిజిక్స్ లో ఈ టర్మ్ వినే ఉంటారు. అలాంటి ప్రెషర్ ఏదైనా ఒక బిల్డింగ్ మీద పడితే అది చుట్టూ తిరిగి ఆ ఎనర్జీ వల్ల కూలిపోతుంటుంది. నుంచి ఒక రోలింగ్ మోషన్ లోకి వెళ్ళడం మొదలుపెట్టి దీన్నే టార్షనల్ రెసినెన్స్ అంటారు. మీరు ఇంజనీరింగ్ చదువుంటే మీకు కొంచెం ఐడియా ఉంటుంది పర్టికులర్ వర్డ్. చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు కాబట్టి ఇక్కడ అందరికీ అర్థమయ్యేలా చెప్తా. మీరు ఒక ఆబ్జెక్ట్ ని తీసుకొని అన్ఈవెన్ గా ఒక పుష్ చేస్తే అది రోల్ అవడం మొదలు పెడుతుంది. ఈ టార్షనల్ రెసినెన్స్ వల్ల ఆ స్విమ్మింగ్ పూల్ లో ఉండే వాటర్ అంతా వాటర్ ఫాల్స్ లో కింద పడిపోతుంది. సుకుమ్విట్ డిస్ట్రిక్ట్ అని ఒకటి ఉంటుంది బ్యాంకాక్ లో, అక్కడ అలాగే ఇప్పుడు మన ఎర్త్ క్వేక్ జరుగుతున్న బిల్డింగ్స్ కూలిపోవడం అంతా చూస్తుంటాం కదా. దీనివల్ల ఇట్స్ వన్ ఆఫ్ ద ఫినామినా. అండ్ ఏ డైరెక్షన్ వెళ్తుంది అంటే అక్కడ కూడా మనకు సెట్ రూల్ ఏం లేదు. అంటే పలానా వెస్ట్ వెళ్తుందా నార్త్ వెళ్తుందా ఏంటంటే ఇట్ డిపెండ్స్. దేని మీద? నేల మీద ఉండే సాయిల్ టెక్స్చర్ మీద. ఇప్పుడు సాఫ్ట్ సాయిల్ ఉంటే ఈజీగా అందరికీ అర్థమైనా చెప్పండి, సాఫ్ట్ సాయిల్ ఉంటే ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. లాస్ట్ టైం థాయిలాండ్ లో జరిగినప్పుడు కూడా బ్యాంకాక్ సైడ్ ఎక్కువ సాఫ్ట్ సాయిల్ ఉంది. వాళ్ళ దురదృష్టం కొట్టి బ్యాంకాక్ సైడ్ వెళ్ళిపోయింది. మయన్మార్ లో ఎపి సెంటర్ ఉన్నప్పటికీ 900 కిలోమీటర్ల దూరంలో బ్యాంకాక్ ఉంది అక్కడ. సో ఇట్స్ ప్యూర్లీ ఛాన్స్. అండ్ ఇక్కడ వెనిజువేలాలో జరిగినప్పుడు కెరాకస్ లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది. ఏబిసి ఐలాండ్స్ అని ఉంటాయి, 3 డిఫరెంట్ ఐలాండ్స్ అవి ఈ వెనిజువేలా సైడే ఉంటాయి. అక్కడ ఎక్కువ డ్యామేజ్ జరిగింది. ఇంకా ఎగ్జాక్ట్ ఏ ఊర్లో ఎంత డ్యామేజ్ జరిగింది ఇంకా డేటా బయటకు రాలేదు. ఖచ్చితంగా వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం. బట్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ జరుగుతుంది అనేది, ప్లేట్స్ ఎలా కొలైడ్ అవుతున్నాయి, ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయి, ఒకదానికొకటి దూరంగా వెళ్తున్నాయా, ఒకదానికొకటి దగ్గరగా వెళ్తున్నాయా, లేదా పర్పెండిక్యులర్గా వెళ్తున్నాయా, ప్రతి దాని మీద ఉంటుంది. ప్రతి ఒక్కదానికి ఒక పేరు కూడా ఉంటుంది. డైవర్జెంట్ ప్లేట్స్, కన్వర్జెంట్ ప్లేట్స్, ఇలా రకరకాలు వస్తాయి. ఇన్ఫాక్ట్ కన్వర్జెంట్ ప్లేట్స్ అంటే ఇప్పుడు 2 ప్లేట్స్ ఇలా ఉన్నాయి, దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒకదాని కింద ఒక్కొక్కటి వెళ్ళి ఇలా మీదకి వస్తే ఇట్స్ వెరీ డేంజరస్. ఇదే కానీ సముద్రం కింద ఈ 2 ప్లేట్స్ కానీ ఉంటే అదే సునామీ. ఈ పర్టికులర్ కేసులో వెనిజువేలాలో సునామీ అలర్ట్ ఏం రాలేదు. ఇవి కాకుండా మూడోది పర్పెండిక్యులర్ గా వెళ్ళడం, అంటే ఒకదానికి ఒకటి షియర్ ఫోర్స్ అంటారు చూడండి, షియర్ ఫోర్స్ రావడం. ఇప్పుడు ఇన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది ఏదైనా ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు. ఆల్రెడీ డిజాస్టర్ రిలీఫ్ ప్రోగ్రామ్ మొదలైంది. ప్రస్తుతానికి ఇష్యూ చాలా ఫ్రెష్ గా ఉంది కాబట్టి ముందు నెంబర్ ఆఫ్ ఫెటాలిటీస్ బయటకు తీసుకొస్తారు. ఎక్కడెక్కడ ఏ డ్యామేజ్ అయితే అయిందో అది మొత్తం బయటకు తీసుకొస్తారు, కూపీ లాగుతారు. అండ్ ఏదైతే ఎయిడ్ ఉండాలో మాక్సిమం ఎయిడ్ వెనిజువేలాకి ఈ టైంలో కావాలి. మొన్న నికోలస్ మదురో టైంలో ఏం జరిగింది మనం అందరం చూసాం కదా. అమెరికా ఒక ఆపరేషన్ చేసి సిట్టింగ్ ప్రెసిడెంట్ బయటకు లాక్కొచ్చేసి వాళ్ళు న్యూయార్క్ లో కూర్చోబెట్టారు. అక్కడ ఎవరైతే ప్రస్తుతానికి ఉన్నారో ఇంటర్మ్ పప్పెట్ ప్రెసిడెంట్ ఇప్పుడు ట్రంప్ గారు అంటే తందానా అనే ప్రెసిడెంట్. సో ఇలాంటి టైంలో అమెరికా ఎంతవరకు హెల్ప్ ఇవ్వాలి వెనిజువేలా చేస్తుంది మనం చూడాలి. ఏవైతే షెల్ కంపెనీస్ పెట్టిందో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కి సంబంధించి అమెరికా కళ్ళంతా వెనిజువేలా ఆయిల్ మీదే ఉంది. అందుకే కొన్ని కామెంట్స్ నేను చదువుతున్నా ఈ ఎర్త్ క్వేక్ వీడియోస్ కింద. నేచర్తో మనం ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడాలి, లేకపోతే ఇలాంటి రివర్సల్స్ వస్తుంటాయి. ఏదో ఒక స్లేవ్ ట్రీట్ చేసినట్టు నేచర్ని ట్రీట్ చేస్తే ఊరుకోదు. అండ్ ఏదో వెనిజువేలా ఈ సిచ్యువేషన్ లో ఉందంటే అది ఇవాళ స్టార్ట్ అయింది కదా, హ్యూగో షావెజ్ టైం నుంచి అది వాళ్ళు తీసుకున్న మెజర్స్ కానీ వాళ్ళ పొలిటికల్ కరికులం కానీ ఒక డిఫరెంట్ జోన్లో ఉంది. ఇట్ వాస్ రూల్డ్ బై డిక్టేటర్స్. సో ఐ రియలీ హోప్ ఈ సిచ్యువేషన్ నుంచి వెనిజువేలా ఎంత త్వరగా వెళ్ళేది అంత త్వరగా బయటకు రావాలి. ఇట్ రిక్వైర్స్ ఆల్ ద హెల్ప్ రైట్ నౌ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. అందులో భారతదేశం కూడా ఉండాలి. అండ్ దట్స్ వాట్ మోదీ గారు కూడా ట్వీట్ చేసింది అదే. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ విధంగా ఒక్క ఎర్త్ క్వేక్ వస్తేనే వై ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఇస్ ఒక్క 7.2 ఎర్త్ క్వేకే హెవీ. అలాంటిది 2 వచ్చినాయి 1 by 1. సచ్ ఎస్ నేచర్ని చూసి మనలాంటి మానవ మాత్రలు తొడగొడితే దట్ ఈస్ స్టూపిడిటీ ఇస్ వాట్ ఐ ఫీల్. అండ్ ఇన్ఫాక్ట్ దీని వెనకాల ఉండే పాలిటిక్స్ గురించి కూడా చాలా వరకు మాట్లాడాలి. దీని శాన్ ఫ్రాన్సిస్కోలో వచ్చిన భూకంపంతో కంపేర్ చేస్తున్నారు, కానీ అంతకన్నా చాలా ఎక్కువ ఇది ఏదైతే నేను జరిగిందో. ఐ హోప్ వెనిజువేలా కమ్స్ అవుట్ ఆఫ్ దిస్. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద మీ టేక్ ఏంటో నాకు కింద కామెంట్స్ మీరు ఖచ్చితంగా మీరు రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి, ఇండియన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్, ఈ 2 కొలైడ్ అవ్వడం వల్ల ఫామ్ అయిన మౌంటైన్ రేంజ్ ఏది? ఆప్షన్ ఏ ఇస్ యాండెస్, ఆప్షన్ బి ఇస్ ఆల్ప్స్, ఆప్షన్ సి హిమాలయాస్, ఆప్షన్ డి ఇస్ రాకీస్.
మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ ఇలాంటి వీడియోస్ని షార్ట్ ఫామ్ కాంటెంట్ లాగా నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా నాకు ఏదైనా వీడియో అయ్యే టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా అక్కడికి వచ్చేసి మీరు DM చేసేయచ్చు అంతే. డెఫినెట్గా అక్కడికి వచ్చేసేయండి, ఫాలో కూడా పెట్టుకోండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దాన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. నేను మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా. ఇది ఈ పూణే ఫోర్ట్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. లోహాగఢ్ ఇన్సిడెంట్, దాని గురించి నేను మాట్లాడాను. క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం జియోపొలిటికల్గా ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.